సార్ నమస్కారం. ఎవరైతే మీకు వెస్టేజ్ గురించి చెప్తున్నారో దయచేసి వినండి. వాళ్ళు ఏం చెప్తున్నారో, వాళ్ళు మీకు ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారో దయచేసి వారి మాటలు వినండి, ఓపికతో వినండి. వింటేనే తెలుస్తుంది ఏందనేది. ఏ విషయమైనా సరే పూర్తిగా తెలుసుకుంటేనే ఆ సబ్జెక్ట్ గురించి తెలుస్తుంది. రైట్? ఓకే, చూడండి. ఇక్కడ ఒక వెస్టేజ్ ప్రొడక్ట్స్ది లిస్ట్ ఉంది. చూడండి లిస్టు. ఇవి జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇందులో 400 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే, అయితే ఇక్కడ చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే, ఇక్కడ ఎంఆర్పి చూస్తున్నారు. ఎంఆర్పి చూసి మోసపోతున్నారు. రైట్? ఇక్కడ చూడండి, ఎంఆర్పి ఉంది. ఈ సబ్బు మీద ఎంఆర్పి ఉంది. ఓకే, ఈ సబ్బు ఎంఆర్పి, ఇవన్నీ కూడా ఎంఆర్పి. ఓకే, నూనె ఎంఆర్పి. మీరు ఎంఆర్పి చూసి మీరు మోసపోతున్నారు. రైట్? వన్ సైడ్ చూసి డిసైడ్ అవ్వకూడదు. 2 సైడ్స్ చూడాలి. అవతల వైపు కూడా చూడాలి. అవతల వైపు చూస్తే ఏందనేది తెలుస్తుంది. రైట్? ఈ సైడ్, రెండో సైడ్ కూడా చూడాలి. ఇక్కడ చూడండి, కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. రైట్? ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళకి. మరి డ్రీమ్స్ మనం చేస్తున్న పనుల్లో డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా ఒకసారి ఆలోచన చేయండి. డ్రీమ్స్ అంటే ఏంటివి? మంచి ఆదాయం, ఫారిన్ ట్రిప్స్, నగలు, లగ్జరీ కారు, లగ్జరీ ఇల్లు, తర్వాత టైం ఫ్రీడమ్ అంటే ఏ టైంలో అయినా ఎక్కడికైనా వెళ్ళగలిగే టైం. అంటే మన టైం మన చేతిలో, మన టైం మనకు అందుబాటులో ఉండడం. రైట్? ఇక్కడ చూడండి, హౌ టు ఫుల్ఫిల్ ద డ్రీమ్స్, జాబ్ ఆర్ బిజినెస్. జాబ్తో డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయా, బిజినెస్తో డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయా చూద్దాం. ఇక్కడ చూడండి, ట్రెడిషనల్ బిజినెసెస్. ఇక్కడ మనము లక్షల్లో కోట్లలో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. పెట్టుబడులు పెట్టిన చోట రిస్క్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. అలాగే ఈ బిజినెస్కు సంబంధించిన ఏవైతే మనం పెట్టుబడులు పెడతామో వాటికి సంబంధించిన అనుభవం కూడా కావాలి. రైట్? ఇక్కడ రిస్క్ ఉంది, కాంపిటీషన్ ఉంది, టెన్షన్ ఉంది. రైట్? సక్సెస్ నో గ్యారంటీ. రైట్? ఇక్కడ ఈ వెస్టేజ్ బిజినెస్లో పెట్టుబడి లేదు. పెట్టుబడి లేని చోట రిస్క్ లేదు, టెన్షన్ లేదు, కాంపిటీషన్ లేదు. వెస్టేజ్ విన్నింగ్ టీమ్ అండ్ ఎక్స్పర్ట్స్, సీనియర్స్ సపోర్ట్ గైడ్లైన్స్లో మనం ముందుకెళ్ళొచ్చు. సీనియర్స్ సపోర్ట్తో మనం ముందుకెళ్ళొచ్చు. ఓకే, అలాగే ట్రెడిషనల్ మార్కెట్లో జరుగుతున్న ప్రాసెస్ ఏంది మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఒక వస్తువు 40 రూపీస్కి తయారవుతుంది. మార్కెట్లో, ట్రెడిషనల్ మార్కెట్లో ఒక వస్తువు 40 రూపీస్కి తయారవుతుంది. ఈ వస్తువు కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. ఓకే, ఎలా 100 రూపాయలు అవుతుందంటే చూద్దాము. చూడండి, ఫ్యాక్టరీ నుంచి క్యారీ ఫార్వర్డ్ ఏజెంట్ కొనుక్కుంటాడు. రైట్? C&F ఏజెంట్ నుంచి డిస్ట్రిబ్యూటర్ కొనుక్కుంటాడు. డిస్ట్రిబ్యూటర్ నుండి హోల్సేలర్ కొనుక్కుంటాడు. హోల్సేలర్ నుండి రిటైలర్ కొనుక్కుంటాడు. రిటైలర్ నుండి మనం కొనుక్కుంటాము. అంటే ఈ ప్రోడక్ట్ చేతులు మారి కస్టమర్ దగ్గరికి వస్తుంది. అలాగే దీంట్లో ఎక్కువ శాతం యాడ్స్కి వెళ్తుంది. ఎక్కువ శాతం. రైట్? వీళ్ళందరూ ఏమైనా తప్పులు చేస్తున్నారంటే వీళ్ళేం తప్పు చేయట్లేదు. వీళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు.
రైట్. కానీ ఎక్కువగా ఖర్చు అయ్యేది యాడ్స్కి. ఎగ్జాంపుల్ ఇప్పుడు సంతూర్ సబ్బుని మహేష్ బాబు సార్ ఏది మన ప్రమోట్ చేస్తాడు, అలాగే థమ్స్అప్ని మహేష్ బాబు సార్ ప్రమోట్ చేస్తారు, అలాగే కోల్గేట్ని సమంత మేడం గారు ఇది ప్రమోట్ చేస్తారు. అలా సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తారు, వాళ్ళకి కోట్లు ఈ కోట్లు మన డబ్బు వాళ్ళు తీసుకుంటారు. రైట్. మరి మనము ఆ సంతూర్ సబ్బుని థమ్స్అప్ని మనం ప్రమోట్ చేయడానికి మనకి ఇస్తారంటే మనకి ఇవ్వరు. రైట్. అంటే మన డబ్బులతో వీళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి. రైట్. మన డబ్బులతో. అయితే ఈ వెస్టీజ్ ఈయన ఏమంటున్నారంటే ఈ వెస్టీజ్ CEO సార్ ఏమంటున్నారంటే, ఇదే 40 రూపీస్కి నేను తయారు చేసి ఇస్తాను. మన ఫ్యాక్టరీలో 40 రూపీస్కి తయారవుతుంది. అదే మీరు 100 రూపాయలకి కొనుక్కుంటారు, MRP రేట్లో 100 రూపాయలకి కొనుక్కుంటారు. ఈ మధ్యలో పోయే 60 రూపాయలు కూడా మీకే ఇచ్చేస్తాను అని చెప్పడం జరుగుతుంది. మీకే ఇచ్చేస్తాను. అది ఎలా ఇస్తారంటే 9 రకాల ఆదాయాల్లో మనకు ఇవ్వడం జరుగుతుంది. 9 రకాల ఆదాయాలు చూడండి. డిస్కౌంట్ 10 to 20%, క్యాష్ బ్యాక్ 5 to 16%, డైరెక్టర్ బోనస్ 15%, టీమ్ బిల్డింగ్ బోనస్ 3%, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18%, ట్రావెల్ ఫండ్ 3%, కార్ ఫండ్ 5%, హౌస్ ఫండ్ 3%, ఎలైట్ క్లబ్ బోనసెస్ 2%. ఇలా 9 రకాల ఆదాయాల్లో మనకు 60% మనకు షేరింగ్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. ఇక్కడ కస్టమర్గా ఉండొచ్చు, లేదా బిజినెస్ కూడా చేసుకోవచ్చు. ఓకే. కస్టమర్గా ఉంటే మనకు వచ్చే బిజినెస్ చూద్దాం, మనకు వచ్చే బెనిఫిట్స్. కస్టమర్గా ఉంటే చూడండి, డిస్కౌంట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తారు. అలాగే CNC ఆఫర్లో, కన్సిస్టెన్సీ ఆఫర్లో 4 months 100 PV అంటే ఒక 3000 చిల్లర మనం పర్చేస్ చేస్తే మనకు 5th monthలో 2,500 రూపాయల ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తారు. రైట్. అలాగే ఇంకొక CNC ఆఫర్ 4 months కంటిన్యూగా 60 PV అంటే 2,300 రూపాయలు వస్తువులు మనం కొనుక్కుంటే 4 months కంటిన్యూగా కొనుక్కుంటే 5th month మనకు 1,250 రూపాయల ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తారు. రైట్. అలాగే ఎక్కడైనా మనం మార్కెట్లో ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కుంటాము, ఈ ట్రెడిషనల్ మార్కెట్లో ఏదైనా కిరాణా షాప్లో కానీ ఎక్కడైనా మనం కొనుక్కుంటాము, ఇంటికి తెచ్చుకుంటాము, ఇప్పి వాడతాము. మనకు ఆ ప్రోడక్ట్ నచ్చినప్పుడు తిరిగి వాపస్ ఇస్తే వీళ్ళు తీసుకుంటారా? తీసుకోరు. కానీ ఇక్కడ ప్రోడక్ట్ గ్యారంటీ కూడా ఉంటుంది. 100% ప్రోడక్ట్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ కూడా ఉంటుంది. అంటే మీరు ప్రోడక్ట్ ఇక్కడ ఈ వెస్టేజ్ స్టోర్ నుంచి మీరు ప్రోడక్ట్ తీసుకుంటారు, మీరు ఇప్పుతారు, ఒక 30% వాడతారు, 30 days వెయిట్ చేస్తారు. మీకు సాటిస్ఫై లేకపోతే, ప్రోడక్ట్ మీద మీరు సాటిస్ఫై లేకపోతే, మీకు నచ్చకపోతే వాపస్ ఇచ్చేయండి, GST కట్ చేసి మీ డబ్బులు మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది అని ఇక్కడ ప్రోడక్ట్ గ్యారంటీ కూడా ఉంది. 100% ప్రోడక్ట్ అంటే ప్రతి ఐటమ్ మీద కూడా ఇది ఉంటుంది. ప్రోడక్ట్ గ్యారంటీ 100% ప్రోడక్ట్ సాటిస్ఫైయింగ్ గ్యారంటీ ఉంటుంది. నచ్చకపోతే వాపస్ ఇచ్చి మన డబ్బులు మనం తీసుకోవచ్చు. రైట్. ఓకే. అలాగే డైలీ ఇన్వెస్ట్ 2 to 3 hours ఫర్ 6 months to 2 years, మేక్ 50,000 to 2 lakhs per month. అంటే డైలీ 2 నుంచి 3 గంటలు ఈ వెస్టేజ్కి టైం కేటాయిస్తే 6 నుంచి 2 సంవత్సరాల లోపు 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల దాకా పర్ మంత్ తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ ఈ వెస్టేజ్ ద్వారా. చూడండి, పర్సనల్ షాపింగు మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ కండిషన్స్, రూల్స్, టార్గెట్లు లాంటివి ఏవి కూడా ఉండవు. ఇక్కడ ఈ వెస్టేజ్లో ఎవరైతే మీకు ఈ వీడియో పంపిస్తున్నారో వాళ్ళకి మీరు ఒక ID ప్రూఫ్ ఇవ్వండి. ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ID కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇస్తే వాళ్ళు మీకు ఒక ID నెంబర్ ఇస్తారు. కంపెనీ నుంచి ఒక ID నెంబర్ వస్తుంది. వాళ్ళు మీకు ఒక ID క్రియేట్ చేస్తే మీకు కంపెనీ నుంచి ఒక ID అండ్ పాస్వర్డ్ వస్తుంది. రైట్. ఫ్రీగా ఈ సిస్టంలో ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ₹1 కూడా పెట్టబడలేదు. ఫ్రీ రిజిస్ట్రేషను.
రైట్. మీరు ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక 4000 రూపీస్ పర్ మంత్ మీరు పర్చేస్ చేస్తుంటే ఈ అన్ని బెనిఫిట్స్ మీరు తీసుకుంటారు కాబట్టి మీకు 45% డిస్కౌంట్ వస్తుంది. రైట్. అలాగే ప్రొడక్ట్స్ కూడా బాగున్నాయి, మీరు సాటిస్ఫై ఉంటారు, మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు ఈ ప్రొడక్ట్స్ మీద. రైట్. మరి మీకు వచ్చిన బెనిఫిట్ని మీ దగ్గర ఉంచుకుంటారా, 10 మందికి షేర్ చేస్తారా? అంటే 10 మందికి ఖచ్చితంగా షేర్ చేస్తారు. రైట్. చూడండి, మీకు లాగానే మీరు ఒక 10 మందికి చెప్తారు, వాళ్ళు కూడా మీకు లాగానే ఎవ్రీ మంత్ 4000 పర్చేస్ చేస్తే మీకు లాగానే వాళ్ళకి కూడా క్యాష్ బ్యాక్స్ ఇవన్నీ బెనిఫిట్స్ వస్తాయి. ఓకే. మీ ఆర్గనైజేషన్లో ఈ 10 మంది ఎవ్రీ మంత్ 4000 పర్చేస్ చేస్తే 40 రూపాయలు కంపెనీకి టర్నోవర్ వెళ్తుంది, మీ ద్వారా కంపెనీకి టర్నోవర్ వెళ్తుంది, మీకు 10% కమిషన్ వస్తుంది. ఇవన్నీ బెనిఫిట్స్ వస్తాయి. మీరు కస్టమర్గా ఉంటే, మీరు బిజినెస్ చేసుకుంటే అదనంగా ఇంకొక 10% కమిషన్ వస్తుంది. మీ బిజినెస్ టర్నోవర్ మీద, మీ ఆర్గనైజేషన్లో జరుగుతున్న బిజినెస్ టర్నోవర్ మీద మీకు అదనంగా ఇంకో 10% వస్తుంది. ఓకే. ఇప్పుడు చూడండి, ఈ 10 మంది పర్చేస్ చేశారు, ఎవ్రీ మంత్ 40,000 కంపెనీకి టర్నోవర్ వెళ్ళింది, మీకు 10% కమిషన్ వచ్చింది. అంటే మీకు మీ ప్రోడక్ట్ మీకు ఫ్రీ అయిపోయింది. రైట్. ఇప్పుడు వీళ్ళు కూడా ఈ ప్రొడక్ట్స్ మీద అండ్ ఈ డిస్కౌంట్స్ మీద వీళ్ళు సాటిస్ఫై ఉన్నారు. మరి వీళ్ళు కూడా వీళ్ళకు తెలిసిన వాళ్ళని కవర్ చేస్తారు. అలా ఒక 10 మందిని కవర్ చేసిన 100 మంది మీ ఆర్గనైజేషన్లో 100 మంది అవుతారు. ఈ 100 మంది ఇంటూ 4,000 పర్చేస్ చేసినా కూడా 4 lakhs పర్ మంత్ టర్న్ ఓవర్ వెళ్తుంది, మీకు 40,000 రూపీస్ పర్ మంత్ కమిషన్ రావడం జరుగుతుంది. రైట్. అలాగే ఈ 100 మంది కూడా ఈ బెనిఫిట్స్ తీసుకున్నారు, ఈ ప్రొడక్ట్స్ సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. అలాగే వీళ్ళు కూడా మీకు లాగానే వీళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళని కవర్ చేసుకున్నప్పుడు 100 ఇంటూ 10 మంది అంటే 1000 మంది మీ ఆర్గనైజేషన్లో ఉంటారు. రైట్. ఈ 1000 మంది కూడా ఎవ్రీ మంత్ 4,000 పర్చేస్ చేసినా కూడా 40 lakhs రూపీస్ టర్న్ ఓవర్ కంపెనీకి వెళ్తుంది, మీకు ఇందులో నుంచి 10% కమిషన్ రావడం జరుగుతుంది. అంటే 4 lakhs రూపీస్ ఎవ్రీ మంత్ రావడం జరుగుతుంది. రైట్. అయితే ఇది రాత్రి జరుగుతుందంటే రాత్రి జరగద్దు. ఖచ్చితంగా ఇది 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 2 ఏళ్ళు కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు, 5 ఏళ్ళు కూడా కావచ్చు. మీరు ఎంత ఫాస్ట్గా ఎంత త్వరగా మీరు కమ్యూనిటీ బిల్డ్ చేసుకుంటారో అంత త్వరగా ఈ బెనిఫిట్స్ తీసుకోవచ్చు. ఓకే. అలాగే ఇక్కడ చూడండి, వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, గౌతమ్ బాలి సార్, మిస్టర్ కన్వర్బీర్ సింగ్ గారు, మిస్టర్ దీపక్ గారు, వీళ్ళు ఓనర్స్ అన్నమాట ఈ వెస్టీజ్కి. రైట్. 2004లో స్టార్ట్ అయింది వెస్టీజ్. 10 ప్రొడక్ట్స్తో స్టార్ట్ అయింది, 6 మంది డిస్ట్రిబ్యూటర్స్తో స్టార్ట్ అయింది. 5 కోట్ల టర్నోవర్, మొదటి సంవత్సరం 5 కోట్ల టర్నోవరు. కేవలం 2 బ్రాంచ్లు మాత్రమే ఉండే, ఢిల్లీ అండ్ ముంబై. ఇప్పుడు చూడండి, ఇది 2023 ఇది. ఓకే. 400+ ప్రొడక్ట్స్, 400+ ప్రొడక్ట్స్, 4 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్, 3,000 కోట్ల టర్నోవరు, 3,500 బ్రాంచ్లు. రైట్. ఈ వీడియో మీకు ఎవరైతే పంపించారో వాళ్ళతో డిస్కస్ చేయండి. అలాగే ఇక్కడ చూడండి, ఈయన పేరు మిస్టర్ సుదర్శన్ మహంతి గారు, ఒరిస్సా. ఈయన వెస్టీజ్లో 2010 నుండి 2018 వరకు పనిచేసి టీంను తయారు చేసి నెలకు 10 లక్షల రూపాయల ఆదాయం తీసుకునేవారు. రైట్. కానీ దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ 2018లో సార్ చనిపోవడం జరిగింది. కానీ వెస్టీజ్ ద్వారా ఇప్పుడు సార్ వాళ్ళ భార్యకి నెలకు 15 లక్షల ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం తన భార్య బతికున్నంత కాలం వస్తుంది, భార్య తర్వాత కూడా వారి పిల్లలు బతికున్నంత కాలం పెరుగుతూ వస్తూ ఉంటుంది. ప్రియమైన స్నేహితులారా, మీరు దేనికోసం పనిచేస్తున్నారని ఒకసారి ఆలోచించండి. నేనైతే 3 తరాల ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ కోసం చేస్తున్నాను. వెస్టీజ్ అనేది ఒక అద్భుతమైన అవకాశం, దయచేసి ఆలోచించండి. ఈ వీడియో మీకు ఎవరైతే పంపించారో దయచేసి వారితో డిస్కస్ చేయండి, వారితో మాట్లాడండి, ఖచ్చితంగా అవకాశం తీసుకోండి. ఇక్కడ ఈ వెస్టీజ్లో ఆరోగ్యం ఉంది, ఈ ప్రొడక్ట్స్ వాడితే
ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడితే ఆరోగ్యం ఉంది, ఓపికతోని ప్రయత్నం చేయగలిగితే సెక్యూరిటీ ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉంది. దయచేసి టైం చాలా విలువైనది. పోయిన టైం తిరిగి రాదు. ఉన్న టైంని వాడుకోవాలి. రైట్. మనము ఉద్యోగం చేస్తున్నాము, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాము, వ్యాపారాలు కూడా చేసుకుంటున్నాము, కానీ ఎక్కడ కూడా సెక్యూరిటీ ఆదాయం లేదు. కానీ ఇక్కడ ఈ వెస్టీజ్లో 2 సంవత్సరాలు ప్రయత్నం చేయగలిగితే ఆరోగ్యం బాగుంటుంది, సెక్యూరిటీ ఆదాయం స్టార్ట్ అవుతుంది. సెక్యూరిటీ ఆదాయం అంటే ఇంటి యజమాని లేనప్పుడు కూడా కుటుంబ సభ్యులకి ప్రతి నెల ఆదాయం రావడం, అదే సెక్యూరిటీ ఆదాయం. అలాగే యంగ్ ఏజ్లో మనం కష్టపడతాము, ఫిజికల్గా అవుతుంది, కష్టపడతాం. మరి 60 ఏళ్ళ తర్వాత మనం ఫిజికల్గా ఏ పని చేయలేము. ఆ టైంలో కూడా మనకు ఎవ్రీ మంత్ ఆదాయం రావాలి. దాన్నే సెక్యూరిటీ ఆదాయం అంటాము. ఇక్కడ ఈ వెస్టీజ్లో సెక్యూరిటీ ఆదాయం ఉన్నది. కాబట్టి దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఈ వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళతో డిస్కస్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి, డిస్కస్ చేయండి. ప్రొడక్ట్స్ కొని వాడుకోవాలి. రైట్. ఇవి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇవి. ఓకే. దాదాపుగా 400 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా క్వాలిటీ ప్రొడక్ట్స్. అలాగే యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, డెమో వీడియోస్. ప్రతి ఒక్క ప్రోడక్ట్కి డెమో వీడియోస్ ఉన్నాయి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ.